కరోనా మహమ్మారికి మూల కేంద్రమైన చైనాలో మరో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తోంది. కరోనాతో ప్రపంచమంతా అస్తవ్యస్తమైంది. కోవిడ్ వైరస్ అంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా చైనాలో మరో కొత్త వైరస్ రూపాంతరం చెందుతోంది. చైనాకి చెందిన ల్యాబ్లో ఈ వైరస్ అభివృద్ధి చెందుతున్నట్లు పలు కథనాలు వెలువడ్డాయి. పుసారియం గ్రావియేటర్ అనే ఫంగస్ ని చైనా అభివృద్ధి చేస్తోంది. ఈ ఫంగస్ గోధుమ, బార్లీ, మొక్కజొన్న, వరి పంటలను నాశనం చేస్తుంది. ఈ శిలీంధ్రాల పరిశోధనల కోసం మిషిగన్ యూనివర్సిటీకి తరలిస్తుండగా ఎయిర్పోర్ట్లో FBI అధికారులు పట్టుకున్నారు. అమెరికాలో యూనిస్కింగ్ జియాంగ్ లియోను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్. రైట్, కరోనాతో ప్రపంచం మొత్తం అలకలను సృష్టించిన చైనా దేశంలో మరో కొత్త వైరస్ రూపాంతరం చెందింది. వాళ్ళు శిలీంధ్రాల యొక్క వాటి గురించి సంబంధించి చేస్తున్న పరిశోధనలో భాగంగా పుసారియం గ్రామినేరియం అనే ఒక ఫంగస్ ని కనుగొనడం జరిగింది. ఇది కొన్ని పంటలు ప్రస్తుతానికి పంటల్ని నాశనం చేసే శక్తి వీటికి ఉన్నట్టుగా అర్థమవుతుంది. గోధుమ కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, బార్లీ కావచ్చు, ఇటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ పంట నష్టాన్ని తీవ్రంగా అంటే వాటిని నష్టపరిచేందుకు కంప్లీట్ గా అవకాశం ఉంది. దీనివల్ల పూర్తిగా పంటలు మొత్తం ధ్వంసం అవుతాయి, నాశనం అయిపోతాయి అనేది ఒక ప్రస్తుతం వాళ్ళు చెప్తున్నట్టు వర్షన్. కానీ ఇది ఎంత మేరకు మనుషుల మీద ఇంపాక్ట్ చూపించగలుగుతుంది అంటే శిలీంధ్రాలకు సంబంధించినటువంటి ఒక ఫంగస్ దాని గురించి దాని సర్వేలో భాగంగా దాని పరిశోధనలో భాగంగా దీన్ని డెవలప్ చేసినట్టుగా అర్థమవుతుంది. దీన్ని అమెరికాలోని మిషిగన్ యూనివర్సిటీకి తరలిస్తుండగా ఏదైతే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికా చెందినటువంటి దర్యాప్తు సంస్థ ఏదైతే ఉందో కీలక దర్యాప్తు సంస్థ చాలా ఫార్వర్డ్ గా కీన్ గా ఉంటుంది. ఆ సంస్థ పట్టుకోవడం జరిగింది, ఎయిర్పోర్ట్ లో పట్టుకోవడం జరిగింది. దీన్ని అసలు ఎందుకు ఇది ఎంత మేరకు ఇంపాక్ట్ చూపిస్తుంది ఏంటి అనే అంశం పైన ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు వ్యక్తుల్ని చైనాకి చెందిన ఇద్దరు వ్యక్తులు ఎవరైతే దీన్ని తీసుకెళ్తూ ఉన్నారో, దీనికి సంబంధించినటువంటి కొత్త వైరస్ ని సృష్టించి తీసుకెళ్తూ ఉన్నారు, వాళ్ళిద్దరిని కూడా అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. అసలు ఎందుకు చేయాల్సి వస్తుంది, ఎందుకు దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం వచ్చింది. వాళ్ళు చెప్పే వర్షన్ అయితే మేము కేవలం ఒక వేరే శిలీంధ్రాలకు సంబంధించి మేము పరిశోధన చేస్తున్నాం, అందులో భాగంగా దీన్ని సృష్టించాం. బట్ దీని ఇంపాక్ట్ ఈ విధంగా ఉంటుందని, కొన్ని పంటల మీద తీవ్రంగా నష్టం ఉంటుందనేది మాత్రం అది కూడా యాక్సెప్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. బట్ పంటలతో సరిపోతుందా లేదంటే వేరే మానవులకు కూడా అంటే మనుషులకు కూడా సోకి ఏదైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉందా లేదా అనే అంశం పైన అధికారులు ఇప్పుడు FBI అధికారులు చాలా కీన్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఇద్దరు వ్యక్తుల్ని తీసుకోవడంతో పాటుగా సదరు ఏదైతే యూనివర్సిటీకి తీసుకెళ్తున్నారో ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రముఖులతో అధికారులతో కూడా సంప్రదిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఓవరాల్ గా ఒక కొత్త వైరస్ ని మళ్ళా సృష్టించడం చైనా అంటే జనరల్ గా అక్కడ ప్రయోగాలు చైనా దేశంలో జరుగుతున్న ప్రయోగాల్లో కొన్ని బయటకు వచ్చినట్టు ఏదైతే కరోనా కావచ్చు లేదంటే ఇంకొన్ని వైరస్లు ఏవైతే కొత్త వేరియంట్లు ఏవైతే ఉన్నా అవన్నీ వచ్చి అవి ఎంత మేరకు ప్రపంచం మొత్తాన్ని నాశనం చేసే చాలా మంది ప్రాణాలు తీసుకునే విషయం అందరికీ తెలిసిందే. సో ఇటువంటి నేపథ్యంలో మరోసారి ఒక వైరస్ ని స్వయంలో భాగంగా సృష్టించి దాన్ని మళ్ళా ఒక దేశం నుంచి మరో దేశానికి తీసుకెళ్తున్న పరిస్థితి తీసుకుంటున్న నేపథ్యంలో FBI అధికారులు పట్టుకొని వాళ్ళు విచారించడం జరుగుతుంది. బట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా చైనా దేశంతో కూడా సంబంధించి ఎందుకు ఇది చేయాల్సి వచ్చింది, ఈ విధంగా నష్టం జరుగుతుందని, పంటలకు నష్టం జరుగుతుందని తెలిసి కూడా మీరు ఎందుకు డెవలప్ చేయాల్సి వచ్చింది ఏంటి అనే దాని మీద అధికారులు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తూ ఉంది. ఝాన్సీ. థ్యాంక్ యూ వెంకట్.